ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ధనుస్సు రాశివారు ఈ వీడియో మీరు చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకు? జనవరి 22 గురువారం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతోంది. మీ ఇంట్లోకి రాబోయే శుభ సంకేతాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఈరోజు మీ ఇంట్లో ధనం, సౌఖ్యం, ప్రశాంతత అన్నీ కలిసి ప్రవేశించబోతున్నాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు తప్పకుండా చూడండి. రేపటి రోజు అనగా జనవరి 22 గురువారం ఎందుకంత ప్రత్యేకం? ధనుస్సు రాశి వారిపై గురు దృష్టి బలంగా పడబోతోంది మరియు గురువారం కావడంతో లక్ష్మీదేవి ఆశీర్వాదం నేరుగా మీపై పడుతోంది. ఇక ఇప్పటి వరకు మీకు ఎప్పటి నుంచో రావాల్సిన మరియు ఆగిపోయిన పనులు, ఆలస్యమైన డబ్బు మరియు కష్టపడ్డ ఫలితం రాని ప్రయత్నాలు, ఇవన్నీ ఈ రోజు నుండి ఇవన్నిటిలో మార్పు మొదలవుతుంది. ఇక మీ ఇంట్లోకి ఒక శుభశక్తి అడుగు పెట్టబోతోంది. అంటే దానికి అర్థం ఏంటి? ఈరోజు మీ ఇంట్లోకి ప్రవేశించే లక్ష్మీదేవి శక్తి అంటే ఏమిటి? మొదటిది, డబ్బుకు సంబంధించిన శుభవార్త. మీరు ఊహించని చోటు నుండి, అంటే మీకు ఎప్పుడూ అక్కడి నుండి డబ్బు రాదు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఒక మొత్తంగా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి పాత బాకీ డబ్బులు తిరిగి రావడం, ఇక ఆఫీస్లో పెండింగ్ జీతం క్లియర్ అవ్వడం, బిజినెస్లో కొత్త ఆర్డర్ కూడా రావడం, ఇవన్నీ డబ్బుకు సంబంధించిన శుభవార్తలు. మరియు లక్ష్మీదేవి శక్తి కూడా వీటిపై పడబోతోంది. ఇక రెండవది, ఇంట్లో శుభ వాతావరణం పెరగడం. అంటే ఇటీవల మీ ఇంట్లో మాటలు, గొడవలు, అంటే మీ భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ గొడవలు ఉన్నాయి. వాటి వల్ల మీకు మానసిక టెన్షన్ కూడా ఉంది, అసంతృప్తి కూడా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ జనవరి 22వ తేదీ నుంచి క్రమంగా తగ్గుతాయి. ఇంట్లో సంతోషం, నవ్వులు పెరుగుతాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు మీతో మాట్లాడని కుటుంబ సభ్యులు ఈరోజు మీతో మళ్ళీ సానుకూలంగా మాట్లాడవచ్చు. ఇక మూడవది, మహిళా శక్తి ద్వారా శుభం కలగడం, లాభం రావడం. ఈరోజు మీ తల్లి కానీ, భార్య, అక్క, చెల్లి లేదా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక శుభ సూచన రాబోతోంది. మంచి మాట కూడా వినిపించబోతోంది. మంచి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అది ఈ మహిళ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక లక్ష్మీదేవి సంకేతాలు ఏంటి? ఈరోజు గమనించాల్సిన సంకేతాలు ఏంటి? ఈరోజు అంటే జనవరి 22వ తేదీ మీరు గమనించాల్సిన సంకేతాలు: ఉదయం శుభవార్త వినిపించడం, అంటే ఉదయం లేవగానే ఎక్కడి నుంచైనా మీకు ఒక శుభవార్త, గుడ్ న్యూస్ రావడం. ఇక పసుపు రంగు ఎక్కువగా కనిపించడం, మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే ప్రదేశాలలో కానీ ఎక్కువగా పసుపు రంగు మీకు కనిపిస్తుంది. ఇంట్లో అకస్మాత్తుగా ఆనంద విషయం రావడం, ఆనందం వెల్లువిలవడం. ఇక దేవుడి ఫోటో ముందు మనసు నిలకడగా ఉండడం, అంటే ప్రశాంతంగా ఉండడం. ఇవన్నీ లక్ష్మీ కటాక్షానికి సంకేతాలుగా భావించండి. ఇక జనవరి 22వ తారీఖు మీరు తప్పకుండా చేయాల్సిన పని లేదా పరిహారాలు ఏంటి? ఈరోజు గురువారం కావడంతో ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేయండి. గురువారమైనా శుక్రవారమైనా ఏదైనా కానీ, ఏ రోజైనా కానీ లక్ష్మీదేవికి ఇష్టమే. ఇక ఇలా చేస్తే ధన ప్రవాహం వేగంగా మొదలవుతుంది. ఇక ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు, అంటే జనవరి 22వ తేదీన మీరు జాగ్రత్త పాటించాల్సిన విషయాలు ఏంటి అంటే, అనవసరంగా ఖర్చులు ఉంటే నివారించండి. ఊరికే ఖర్చులు పెట్టకండి. ఇక ఎవరి మాటలకైనా ఊరికే కోపం తెచ్చుకోకండి. ప్రశాంతంగా వినండి. నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టండి. ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకోండి. ఇవన్నీ లక్ష్మీదేవి ప్రవేశానికి అడ్డుకుంటాయి. సో వీటిని చాలా దూరంగా ఉంచడమే మీకు మంచిది. ఇక భవిష్యత్తు సూచన ఏంటి?
జనవరి 22వ తర్వాత 3 లేదా 7 రోజుల్లో ఒక మంచి మార్పు లేదా ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఈ శుభవార్త లేదా మంచి మార్పు ధనుస్సు రాశి వారిని ఆశ్చర్యపరుస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు అనగా జనవరి 22 మీ జీవితంలో ఒక కొత్త ఆశ చిగురుస్తుంది. ఒక కొత్త వెలుగు రాబోతోంది. ఒక కొత్త ఆరంభం కూడా ప్రారంభమవ్వబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక లక్ష్మీదేవి ఆశీర్వాదం అందుకోవాలి అంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్లో జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై లక్ష్మీదేవి.